పొలానికి హద్దులు చూపండి. ఇప్పటికే సంవత్సరాలు గడిచిపోతున్న అధికారులు మాత్రం కాల్వపురం బోకును తనకు కేటాయిస్తూ పట్టాలు ఇవ్వడం దారుణమని ఆవుల మల్లికార్జున అనే రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బుచ్చిరెడ్డిపాలెం సంఘం మండల పరిధిలో తనకు పూర్వీకుల ద్వారా సంక్రమించిన భూమిని ఇతరులు అన్యాక్రాంతం చేసుకుని కాల్వపురం బోకును తనకు పట్టాలిచ్చేలా అధికారుల వద్ద రికార్డులను తారుమారు చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే 3 సంవత్సరాల నుంచి 4 ఆర్డీఓలు 2 జాయింట్ కలెక్టర్లకు వినతి పత్రాలు ఇచ్చినా కూడా సక్రమంగా సర్వే నిర్వహించకుండా కాలయాపన చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేయడంతో ప్రస్తుత జాయింట్ కలెక్టర్ ఏ వెంకటేశ్వర్లు న్యాయం చేస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. రికార్డుల ప్రకారం బాధిత రైతు చెప్తున్న మాటల్లో నమ్మశక్యంగా లేవంటూ ముందుగానే జాయింట్ కలెక్టర్ విలేకరులతో పేర్కొనడం జరిగింది. అయితే వివాదాస్పద భూమి వద్దకు వచ్చిన జేసీ కాల్వపురం బోకు ఎక్కడి వరకు ఉందో చూసి సంబంధిత రైతుకు రావాల్సిన భూమిని వచ్చేలా చూస్తారని చెప్పడం గమనార్హం. ఎక్కడ దాకా ఉంది మీ బోట్? ఎక్కడ దాకా ఉంది బోట్? ఎక్కడ దాకా ఉందా? ఎక్కడ దాకా ఉందా? ఈ బోల్ దాకా నోటీస్ ఇచ్చి రికార్డుగా తహసీల్దార్ 200 మంది ఏసీబీడీఎస్పీ తోట ప్రభాకర్ ప్రజలు కూడా వచ్చారు సార్. అప్పుడు మేము కొంత ఇచ్చారు అంతే కదా, ఆయన వచ్చారు సార్. నోటీస్ ఇచ్చి అందరూ వచ్చారు. పట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు సార్. ఇక్కడ ఏమంటే ఎంత చీటింగ్ అంటే కడుపు మండిపోతుంది సార్. ఇది ఇక్కడ సంతకం, ఇప్పుడు ఆయన కోర్టుకు పోవని వీళ్ళు చిట్టింగ్ చేస్తారు. కమిషన్ దీన్ని ఇచ్చేసాడు. దీన్ని ఇచ్చి ఇక్కడ సంతకం మొత్తం నిజాన్ని ఇచ్చేసాడు సార్. ఈయన ఇచ్చిన నివేదిక సార్. ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు 130 కొందరు అధికారులు పూర్తిగా వంట పాడుతున్నారు. కేవలం 2 నిమిషాల్లో ఆర్డీఓ ఎంఈ రమణ, ఉమాదేవి గారు ఇంతమంది కనుక్కొని వాళ్ళు సొల్యూషన్ ఇస్తే అవి పట్టించుకోకుండా ఎవరో వైట్ కాల్ నేరగాళ్ళు చెప్పిన విషయాన్ని పట్టించుకొని రైతులకు అన్యాయం చేస్తున్నారు. బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ప్రతి కాలువ కబ్జా జరిగింది. నకిలీ ఎఫ్ఎంబీలు కొన్ని వేలల్లో ఉన్నాయి. 10 లక్షల సబ్ డివిజన్లు మాయం చేసి ఉన్నారు. ఎవరు ఏ అధికారి దీని మీద విచారణ చేయటం లేదు. ఇక్కడ కలెక్టర్ గారు సొంతగా ఇంట్రెస్ట్ చూపి ఇవన్నీ పరిశీలించి దీన్ని చూడాల్సింది, ఇంట్రెస్ట్ పెట్టి దీన్ని పరిష్కరించాల్సిందిగా కూర్చున్నాను. గోవేరు సర్వే నెంబర్ 129 ఆర్ఎస్ఆర్ ప్రకారం 171 సెంట్లు. దాన్ని మా తాతగారైన ఆకుల లక్ష్మయ్య ఆయన మీద ఆర్ఎస్ఆర్లో కూడా ఆయన పేరు కలదు. దాన్ని 5 సబ్ డివిజన్ చేసి మా తాతలు 4 పంచుకున్నారు. దీన్ని మేము కొందరు వ్యవసాయం చేసుకునేవాళ్ళు, కొందరు వచ్చి కౌలుకి ఇచ్చుకునేవాళ్ళు. దీన్ని కొందరు కౌలుకి ఇచ్చుంటే పక్కన రైతులు, కొందరు భూస్వాములు, కొందరు కౌలుదారులను లోపరుచుకొని హద్దులు మార్చేసి అధికారులను కొందరు లోపరుచుకొని సబ్ డివిజన్ రికార్డ్స్ మాయం చేసి నకిలీ ఎఫ్ఎంబీలు తయారు చేశారని నేను పలు దఫాలుగా ఫిర్యాదులు చేసి లాస్ట్కు ఆర్టీఐ కమిషనర్ గారు ఇది తప్పు జరిగి ఉంది, దీన్ని కలెక్టర్ ఎన్క్వైరీ చేయమని చెప్పినా కూడా కలెక్టర్లు ఎన్క్వైరీ చేయకుండా వీళ్ళు రాజకీయ నాయకులు అడ్డుకొని నాకు కేవలం నా సర్వే నెంబర్ 129కి తూర్పు భాగం గల ఉత్తర భాగం గల సర్వే నెంబర్ 130 కాలువ 89 సెంట్లు, దాంట్లో నా పొలం దగ్గర 63 సెంట్లు కాలువ పొలం పోకుంది 129 A1లో. ఆ A1లో ఉండే కాలువ A1 పొలాన్ని వేరే వాళ్ళు 3 రైతులు భూస్వాములు తీసుకొని కాలువ పొలం పోకుని 130 ఏ భిన్నాన్ని నాకు కేటాయించారు. దీని మీద కలెక్టర్ గారికి, జేసీ గారికి ఫిర్యాదు చేస్తే జేసీ గారు వచ్చి ఏదో సొల్యూషన్ చెప్పాడు. ఆ సొల్యూషన్ ఏమిస్తాడో చూసుకొని దాని మీద సంబంధిత విషయం మీద నేను కోర్టుకు పోతానని నేను ఆలోచిస్తున్నాను. సంగం మండలం దువ్వూరు సర్వే నెంబరు 88లో కూడా ఒక 7 సెంట్లు ఉంది. ఆ సంఘం నెంబర్ 88 సర్వే నెంబర్ 88 వచ్చి ఆర్ఎస్ఆర్ ప్రకారం 14 ఎకరాల 60 సెంట్లు. దానికి ఉత్తర భాగం కాలువ 91/1 3 ఎకరాల 10 సెంట్లు కొంత సబ్ డివిజన్లు గల దాన్ని ఎకరాలు 40 సెంట్లు ఆక్రమించేసి 16 ఎకరాల ఎఫ్ఎంబీని తయారు చేశారు. దాన్ని నేను ఆర్టీఐ ద్వారా ఆ యొక్క ఆర్ఎస్ఆర్ను కనపడకుండా పోయి ఉంటే దాన్ని ఎత్తికి సంపాదించి
ఇచ్చే ఇది 14 ఎకరాలు 60 సెంట్లే కదా, ఇది పొరమది ఎట్ట కలిసిందంటే దానికి ఒక నకిలీ డిటిఎస్ నెంబర్ వేసి ఒక నకిలీ ఎఫ్ఎంబి తయారు చేసి నేను గతంలో ఫిర్యాదు చేసింది ఏంది, అయ్యా కాలువపురం ఒక ఆక్రమించి నకిలీ ఎఫ్ఎంబి తయారు చేసి ఉన్నారా అంటే వీళ్ళు నీ ఫిర్యాదు చేసిన దానికి నా ల్యాండ్ చూపించి ఇది ఓడదని చెప్తున్నారయ్యా. ఇది ఎంతవరకు సంభవం?